చూడండి, ఈ వీడియోలో వచ్చేసరికి కిటికీలు అనేవి ఎక్కడ పెట్టుకోవాలి, కిటికీలు ఇంట్లో విండోస్ అనేవి ఎక్కడ పెట్టుకోవాలి అనే దాని మీద చెప్తున్నానండి. కాకపోతే ఈ మధ్య విండోస్ మీద పెద్దగా శ్రద్ధ చూపిస్తూ విండోస్ ఎక్కడ పెడితే అక్కడ ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకుంటున్నారు. కానీ విండోస్ అనేవి పెట్టాల్సిన చోటే పెట్టాలి. పెట్టకూడని చోట విండోస్ పెడితే చాలా చాలా ప్రమాదము. అవి అర్థం కావట్లేదు. ఈ మధ్య షోకేస్ లాగా ఎక్కడ పెడితే అక్కడ మామూలు విండో పెడుతున్నారు, గ్లాస్ డోర్తో స్లైడర్ లాగా పెడుతున్నారు. కాబట్టి అట్లా ఎక్కడ పెడితే అక్కడ పెట్టద్దండి. పెడతాం వల్ల చాలా చాలా ప్రమాదం వస్తుంది. దాని గురించి ఈ వీడియోలో మీకు విండోస్ అసలు ఎక్కడ పెట్టాలి అనే దాని మీద ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకోటి ముఖ్యమైనదంటే విండోస్ అనేవి కూడా చాలా పెద్ద పెద్ద విండోస్ పెడుతున్నారు. డోర్ సైడ్ విండోస్ పెడుతున్నారు. ఎందుకంటే బెడ్రూమ్స్ అనేవి ఈ మధ్య విల్లాస్లో కానీ ఎక్కడైనా సరే చూస్తే పెద్ద పెద్ద బెడ్రూమ్స్ అనేవి కడుతున్నారు. ఆ పెద్ద పెద్ద బెడ్రూమ్స్కి ఈ మిర్రర్ అద్దంతో కూడిన విండోలు అనేవి కూడా చాలా పెద్ద పెద్ద విండోస్ పెడుతున్నారు. అవి పెడతాం వల్ల కూడా చాలా ఇబ్బందులు. విండో అనేది ఎక్కడ పెట్టాలో ఎక్కడ పెట్టకూడదు అనేది ముందు తెలుసుకోవాలండి. ఎందుకంటే విండో వల్ల చాలా ప్రమాదం జరుగుతుంది. డోర్స్ వల్లే కూడా విండోస్ కూడా ఇంటికి చాలా చాలా ముఖ్యం. ఏముందిలే, విండోలో మేము నడవట్లేదు, డోర్లో కదా మనం నడిచేటప్పుడే వాస్తు చూసుకోవాలి, నడిచే దాంట్లోనే ఏమన్నా నడకలోనే మనకు ఏదైనా ఉంటుంది వాస్తు అనుకోవడం అనేది చాలా రాంగ్. మీరు నడిచినా నడవకపోయినా విండో అనేది, వెంటిలేషన్ అనేది ఎక్కడ పెడుతున్నా అనేది కూడా చాలా ముఖ్యమైనది. నైరుతిలో కూడా ఈ మధ్య చాలా పెద్ద పెద్ద విండోస్ కూడా పెడుతున్నారు. దానివల్ల కూడా చాలా పెద్ద ప్రమాదాలు జరుగుతాయి. విండోస్ పెట్టేటప్పుడు మటుకి చాలా జాగ్రత్తగా ఉండాలండి. విండోస్ పెట్టేటప్పుడు ఇంటి కొలత ప్రకారం పెట్టుకోవాలి. అంతేగాని విండోస్ వచ్చేసరికి సరిసంఖ్యలో ఉండాలా, బేస్ సంఖ్యలో ఉండాలా, బేస్ సంఖ్యలో ఉంటే బాగా కలిసి వస్తుంది, సరిసంఖ్యలో ఉంటే బాగా కలిసి వస్తుంది అనేది ఈ మధ్య ఎక్కడికి పోయినా ఇది అడుగుతున్నారండి. అసలు విండోస్ అనేవి ఎన్ని ఉండాలి, సరిసంఖ్యలో ఉండాలా, బేస్ సంఖ్యలో ఉండాలా అనేది వీరు ముఖ్యంగా గమనించవలసిందంటే విండోస్ సరిసంఖ్యలో ఉంటే కలిసి వస్తుంది, బేస్ సంఖ్యలో ఉంటే కలిసి వస్తుంది కాదు. విండో ఉండవలసిన ప్లేస్లోనే విండో ఉండాలి. అంతేగాని ఉండవలసిన ప్లేస్లో విండో పెట్టకుండా మీరు సరిసంఖ్యలో పెట్టుకున్నా సరే, బేస్ సంఖ్యలో పెట్టుకున్నా సరే ఆ ఇంట్లో అనేది ప్రమాదం అనేది కంపల్సరీ జరుగుతుంది. అంతేగాని విండో అనేది అసలు ఎక్కడ ఉండాలి అనేది చూద్దాం ముందు. అది సరిసంఖ్యలో ఉండాలా, బేస్ సంఖ్యలో ఉండాలి, అది తర్వాత సంగతి. ఇంకోటి వచ్చేసరికి విండో అనేది సరిసంఖ్యలో ఉన్నా కానీ, బేస్ సంఖ్యలో ఉన్నా కానీ అవి వాటి వల్ల ఎటువంటి ప్రమాదం లేదు. అవి 1 ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా, 5 ఉన్నా, అవి ఏ సంఖ్యలో ఉన్నా కానీ వీటి వల్ల ఎటువంటి ప్రమాదం లేదు. అవి ఉండవలసిన ప్లేస్లో ఉండకుండా వేరే ప్లేస్లో ఉండటం వల్ల ఆ ఇంటికి ప్రమాదం అనేది వస్తుంది. కాబట్టి విండోస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ ఇల్లుంటే ఇది ఆగ్నేయంలో వచ్చేసరికి వంటగదిలో వచ్చేసరికి కిచెన్ విండో ఇక్కడ ఒకటి పెట్టుకోవచ్చు, చిన్నది పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ పెద్ద పెద్ద విండోలు అసలు పెట్టవద్దు. ఆగ్నేయంలో పెద్ద పెద్ద విండోలు మటుకి అసలు పెట్టవద్దు. చిన్న విండో అనేది పెట్టుకోవచ్చు. డూప్లెక్స్ ఇంట్లో కానీ పైన అనేది కిచెన్ అనేది ఉండదు, వంటగది అనేది ఉండదు. అక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో డూప్లెక్స్లో పెద్ద పెద్ద మిర్రర్తో, అద్దంతో కలిపేసి పెద్ద పెద్ద మిర్రర్తో విండోస్ పెడుతున్నారు. ఈ విండోస్ పెడతాం వల్ల ఇక్కడ వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా బాగా ఎక్కువ వస్తున్నాయి. వాళ్ళకి ఈ పెద్ద పెద్ద విండోస్ పెడతాం వల్ల, అది కూడా అద్దంతో విండోస్ పెడతాం వల్ల వీరికి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. ఇది నేను ఎక్కువ గమనించాను. ఆగ్నేయంలో చిన్న విండో పెడుతున్నారు. అదే డూప్లెక్స్లో కానీ, పైన డూప్లెక్స్ ఇల్లులో కానీ, ఫస్ట్ ఫ్లోర్లో కానీ అక్కడ కిచెన్ అనేది ఉండదు, వంటగది ఉండదు. అక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు మిర్రర్లతో, అద్దాలతో పెద్ద పెద్ద విండోస్, స్లైడర్స్ లాగా పెద్ద పెద్ద విండోస్ పెడుతున్నారు. దీనివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వస్తున్నాయి. అది ముఖ్యంగా ఆడవారికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎక్కువగా వాళ్ళకి వచ్చేకి షుగర్ వస్తుంది, థైరాయిడ్, ఇలాంటివి
ఎక్కువ వస్తున్నాయి. కాబట్టేసి పైన కానీ కింద కానీ ఈ ఆగ్నేయంలో మిర్రర్స్తో కానీ లేదంటే విడిగా స్లైడ్స్తో కానీ పెద్ద పెద్ద విండోస్ అనేవి అసలు పెట్టవద్దు. పెడితే వాళ్ళకి ఇంట్లో ఆడవారికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దాంతోపాటు ఫైనాన్స్ విషయంలో కూడా బయట నుంచి రావాల్సిన ఫైనాన్స్ కూడా ఆగిపోతుంది. ఇవి చాలా చాలా ఇంపార్టెంటు. ఇక్కడ పెద్ద మిర్రర్ అనేది పెట్టవద్దు, చిన్న మిర్రర్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేకి ఉత్తర వాయువులో కూడా ఇక్కడ కూడా పెద్ద పెద్ద విండోస్ పెడుతున్నారు. అది స్లైడర్తో కానీ మిర్రర్తో కానీ పెద్ద పెద్ద విండోస్ అనేవి పెడుతున్నారు. ఈ విండోస్ పెట్టడం వల్ల ఈ ఏరియా అనేది చంద్రస్థానం కాబట్టి ఇక్కడ కోర్టు కేసులు లీగల్ ఇష్యూస్ కానీ కోర్టు కేసులు కానీ వస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఒకసారి ఇక్కడ కూడా ఎంట్రన్స్ ఇచ్చేసి ఇట్లా రాస్తున్నారు. బాల్కనీ ఇచ్చేసి ఇక్కడ బాల్కనీ ఇచ్చేసి ఆ బాల్కనీ కోసము ఇక్కడ స్లైడర్ పెడుతున్నారు. ఈ స్లైడర్ పెట్టేసి ఇటు నుంచి ఇటు వస్తున్నారు. దీనివల్ల కూడా కోర్టు కేసులు, బిజినెస్లో నష్టాలు అనేవి వస్తున్నాయి. ఇది కూడా పెట్టకూడదు. కూడా ఇక్కడ వచ్చేకి ఇక్కడ కూడా పడమట నైరుతిలో కూడా పెద్ద పెద్ద విండోలు పెడుతున్నారు. ఇక్కడ కూడా పెట్టకూడదు. ఇక్కడ పెట్టినప్పుడు కూడా దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ ఇటు పెడితే మగవారికి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా లేకపోతే ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కానీ బిజినెస్లో ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి వస్తాయి. కాబట్టి ఇటు కూడా మిర్రర్ అనేది పెట్టకూడదు. పెద్ద పెద్దవితో టోటల్ మొత్తం ఇంటికి నైరుతిలో పెద్ద పెద్దవి పెట్టరాదు. ఈ రూమ్లో 4 భాగాలు చేసినప్పుడు ఈ ఇంట్లో 4 భాగాలు చేసుకున్నప్పుడు ఈ భాగం వరకు పడమట నైరుతి అసలు ఇక్కడ అనేది పెట్టకూడదు. నైరుతి లేదంటే దక్షిణ నైరుతి ఇంతవరకు అసలు పెట్టకూడదు అద్దాలనేవి. ఇది చాలా చాలా ఇంపార్టెంటు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అసలు పెట్టకూడదు. ఈ రూముకు పడమట వాయువులు కానీ ఈ రూముకు పడమట పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టకూడదు. అసలు ఏడనేది పెట్టకూడదు. ఈ రూము ఒకటి తీసుకుంటే ఈ రూముని 4 భాగాలు చేసుకుంటే ఈ రూముని ఇక్కడ పడమట వచ్చరికి పడమట నైరుతిలో దక్షిణ నైరుతిలో అనే దాంట్లో అద్దాలతో కానీ మామూలుగా కానీ విండోస్ అనేవి పెట్టవద్దు. ఈ ఏరియాలో విండోస్ అంటే కిటికీలు కానీ లేదంటే కిటికీలు పెట్టద్దు. ఈ ఏరియాలో కిటికీలు అనేవి అస్సలు పెట్టద్దు. మీకు కావాలంటే మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ పెట్టుకోవచ్చు. మీరు ఇక్కడ కిటికీలు కానీ విండోలు కానీ పెట్టుకోవచ్చు. ఇక్కడ దక్షిణ నైరుతి కానీ పడమట వాయువులో కానీ పెట్టుకోవచ్చు. ఇక్కడ మట్టికి అస్సలు పెట్టవద్దు. అది కూడా ఇక్కడ పెట్టుకోవాలంటే టోటల్ అంటే మాస్టర్ బెడ్రూమ్కి టోటల్ నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది కాబట్టి ఇటు నుంచి కనుక మనము ఎంటర్ అయితే ఇటు విండో పెట్టుకోవాలి. అప్పుడు ఇటు నుంచి వచ్చే గాలి అనేది ఇటు వచ్చేసి ఇట్లా ఫ్లో అవుతుంది. అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫ్రెష్ ఎయిర్ లాగా ఉంటుంది. వెంటిలేషన్ బాగుంటుంది. ఈ రూమ్ అంతా పాజిటివ్గా ఉంటుంది. లేదు ఇటు నుంచి కనుక మీకు ఎంట్రన్స్ ఉంటే ఈ రూమ్కి అప్పుడు విండో అనేది ఇటు పెట్టుకోండి. అప్పుడు ఇటు నుంచి ఫ్లో అయిన గాలి ఇటు వెళ్ళిపోతుంది. అంటే కార్బన్ డైఆక్సైడ్ కానీ చెడు గాలి కానీ
నెగిటివ్ గాలి కానీ వెళ్ళిపోతుంది, అంటే ఫ్లో అనేది ఉంటుంది. అప్పుడు ఈ రూమ్లో వెంటిలేషన్ బాగుంటుంది. అంతేగాని మొత్తం విండోస్ అనేవి పెట్టుకోవద్దు, పెట్టుకుంటే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ రూము తీసుకుంటే, నైరుతి రూము మాస్టర్ బెడ్రూమ్ తీసుకుంటే దాన్ని 4 భాగాలు చేసుకుంటే, ఏ విధంగా 4 భాగాలు చేసుకుంటే ఆ 4 భాగాల్లో ఇక్కడ మటుకి అసలు పెట్టవద్దు, ఇక్కడక్కడ పెట్టవద్దు. ఈ భాగంలో దక్షిణ నైరుతిలో ఇక్కడ ఇటు నుంచి కనుక ఉంటే ఎంట్రన్స్ అనేది డోర్ అనేది ఉంటే ఎట్లా అవుతే పెట్టుకోవచ్చు. ఇటు నుంచి డోర్ ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది ముఖ్యంగా గమనించండి. ఈ రూమ్ కూడా అంతే. ఈ రూమ్ను కూడా 4 భాగాలు చేసుకుంటే ఈ రూమ్లో కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు విండోస్ అనేవి. ఈ రూమ్కి వచ్చేసరికి ఇట్లా 4 భాగాలు చేసుకుంటే, ఇట్లా 4 భాగాలు చేసుకుంటే ఇక్కడ పెట్టకూడదు, ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ అనేది పెట్టుకోవచ్చు. ఇటు ఎంత పెద్ద విండోస్ అయినా పెట్టుకోవచ్చు, స్లైడర్లు అయినా పెట్టుకోవచ్చు, విండోస్ అయినా పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఈ భాగం వరకు ఇటైనా ఎంత విండో అయినా పెట్టుకోవచ్చు. దీనికి ఆపోజిట్ మట్టికి కంపల్సరీ అవసరమైనంత వరకే చిన్న చిన్న విండోస్ పెట్టుకోండి. పెద్ద విండోస్ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇది బరువుగా ఉండాలి, బలంగా ఉండాలి, గట్టిగా ఉండాలి, ఇది తేలిగ్గా ఉండాలి. కాబట్టి ఇక్కడ మీరు కనుక విండోస్ పెద్ద విండోస్ పెట్టడం వల్ల గోడలు తగ్గి విండోస్ పెట్టడం వల్ల ఆడ బరువు తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ మటుకి పెట్టద్దు. ఇక్కడ ఎంత పెద్ద విండోస్ అయినా పెట్టుకోవచ్చు. ఇక దక్షిణ ఆగ్నేయంలో ఓకే, ఇక్కడ వచ్చరికి మీరు ఎంత పెద్ద విండో అయినా స్లైడ్లు అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ మటుకి ప్రాబ్లం లేదు, ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ మటుకి పెద్ద స్లైడర్లు అనేవి పెట్టవద్దు. ఇక్కడ మటుకి పెద్దవి పెట్టుకోవద్దు. ఇక్కడ మటుకి పెద్ద విండోస్ అనేవి పెట్టవద్దు. ఇక్కడ పెట్టవద్దు, ఇక్కడ పెట్టవద్దు, ఇక్కడ పెట్టవద్దు, ఏడ పెట్టవద్దు. ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు. కొన్ని ఇళ్ళలో వచ్చేకి పూజ గది ఇక్కడ ఇస్తున్నారు, పూజ గది ఇస్తున్నారు. ఇక్కడ విండో పెట్టలేదు. కంపల్సరీ ఇక్కడ విండో అనేది ఉండాలి. పూజ గదికి విండో అనేది ఇక్కడ పెడితే చాలా బాగుంటుంది. కాబట్టి నేను చెప్పేది ఒకసారి వినండి. ఈ వీడియో చూసిన వారు ఒక్కసారి విండోస్ అనేవి నేను చెప్పిన ప్లేస్లో కాకుండా వేరు ప్లేసుల్లో ఉంటే వాళ్ళల్లో సమస్యలు కానీ, ప్రమాదాలు కానీ, ఫైనాన్స్ విషయంలో కానీ, హెల్త్ విషయంలో కానీ ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేవో అని ఒకసారి మీరే సెర్చ్ చూసుకోండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ సైడ్ మటుకి విండో ఉంటే, ఆగ్నేయ సైడ్ మటుకి పెద్ద విండోస్ పెద్దవి కనుక ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్, ఆడవారికి హెల్త్ ప్రాబ్లమ్స్, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్తో దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి ఈ ఆగ్నేయంలో పెద్ద విండోస్ ఉంటే. కాబట్టి ఇది మటుకి జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ కనుక ఉంటే ఈ నైరుతిలో కనుక ఇక్కడ ఉంటే మటుకి పెద్ద విండోస్ ఉంటే అక్కడ ఆ ఇంట్లో యజమానికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకొకటి సడన్గా కూడా మరణిస్తారు. కాబట్టి ఓకే.